న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. పార్టీలో చేరికల పట్ల టీడీపీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరే వారిని అధిష్టానం స్కాన్ చేసిన తర్వాత మాత్రమే చేర్చుకుంటారట. ఈ కొత్త నిర్ణయం వెనుక ఉన్న మర్మమేమిటి? గత 2-3 రోజులుగా టీడీపీ సోషల్ మీడియా ప్రధాన పేజీల్లో జరుగుతున్న ప్రచారం వ్యూహాత్మకమా? ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ హత్యల వలన తమ పార్టీపై పడ్డ కొత్త మరకల్ని చెరిపివేసే వ్యూహంలో భాగంగానే ఇవాళ కొత్త ఆదేశాలు అంటున్న విశ్లేషకుల అంచనా వెనుక ఉన్న కథ ఏంటి? తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం గతంలో కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితులే. కొన్ని సందర్భాల్లో ప్రజల్లోకి తప్పు సంకేతాలు వెళ్లిన నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే టీడీపీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి కాకపోయినా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి చూస్తే ప్రతి ఎన్నికల ముందు ఇతర పార్టీల నుండి బలమైన నాయకుల్ని ఆకర్షించి ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలని బలహీనపరిచే క్రమంలో భాగంగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులను పదవులు, పనుల ఆకర్షణలతో టీడీపీలోకి చేర్చుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని అంటూ ఉంటారు. ఇందులో ఉదాహరణగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతిపక్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో పాటు పలువురు ఎంపీపీలు మండల, గ్రామ స్థాయి నాయకుల్ని బేషరతుగా టీడీపీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. 2024 ఎన్నికల ముందు కూడా వైసీపీ నుండి పలువురు ఎమ్మెల్యే, ఎంపీలను, ఇతర నాయకులని బేషరతుగా చేర్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చేరికల పరంపర కొనసాగిస్తూ పలు స్థానిక సంస్థల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న వేల అధికార బలంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగకుండా ఏకపక్షంగా హస్తగతం చేసుకున్న వాటిని ఇప్పుడు టీడీపీ అధికార మండతో ఆకర్షించి పలు స్థానిక సంస్థల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తుంది టీడీపీ. ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరే వారిని కేంద్ర కార్యాలయం పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే పార్టీలోకి చేర్చుకోవాలి అంటూ ఆదేశాలు రావడం టీడీపీ నాయకులకే కాదు, అన్ని రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీ వ్యూహాలను బాగా ఎరిగిన అనుభవజ్ఞులు మాత్రం దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయని కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉండడం విశేషం. అయితే కొద్ది రోజుల క్రితం ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య, అలాగే మాచర్ల నియోజకవర్గంలో 2 టీడీపీ నేతల హత్యలు జరిగాయి. అయితే వీటిలో ఒంగోలు టీడీపీ నేత హత్య వ్యాపార, ఆర్థిక కారణాలతో జరగగా అందులో ప్రధాన నిందితులు టీడీపీ వారే. అంతేకాదు మాచర్ల టీడీపీ నేతల జంట హత్యల కేసులో కూడా ప్రధాన నిందితులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలే కావడంతో ఆ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వైరి వర్గాలపై దాడులు, హత్యలు పెరిగాయని, చివరికి సొంత పార్టీ నేతలను కూడా పార్టీలో ఆధిపత్య వర్గాలు హత్య చేస్తున్నాయని, శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ హత్యలకు ప్రధాన కారణం వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారేనని, వారి నేపథ్యం తెలుసుకోకుండా, కేంద్ర కార్యాలయానికి సమాచారం తెలియజేయకుండా స్థానిక టీడీపీ నాయకులు వారిని పార్టీలో చేర్చుకోవడం వలన ఈ హత్యలు సంభవించాయని అభిప్రాయాల రూపంలో ప్రచారం జరుగుతుంది. దాని వెనకే వెలువడ్డ ఈ ఆదేశాలు చూస్తుంటే ఈ హత్యల్లో నిందితులైన టీడీపీ నేతలు గతంలో టీడీపీ వారు కాదని, అధికారం వచ్చాక స్థానిక టీడీపీ నేతలు కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా వైసీపీ, ఇతర పార్టీల నుండి చేర్చుకున్న నేర చరితుల వలన జరిగిందని, అందుకే ఇకపై ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరే వారి గురించి కేంద్ర కార్యాలయం సమగ్రంగా తెలుసుకొని అనుమతించిన తర్వాతే టీడీపీలో చేర్చుకోవాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా తమపై పడ్డ ఈ హత్యల మరకలు తొలగించుకునే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒంగోలు టీడీపీ నేత వీరయ్య హత్యలో ప్రధాన నిందితులు ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన వారు కాదు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో ఉండి వైసీపీ అధికారం చేపట్టాక కొద్ది కాలం వైసీపీ నేతల చుట్టూ తిరిగి మళ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లిన వారు. ఈ హత్య పూర్తిగా వ్యాపార ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిందనేది నిజమే. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులైన తోట వెంకట్రామయ్య వర్గం అసలు వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారు కాదు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసి 2009లో సీటు దక్కించుకోలేకపోయిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి వర్గీయులు. నాటి నుండి క్రియాశీలగా రాజకీయాలకు దూరంగా ఉన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2014లో మాచర్ల టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన తోట వెంకట్రామయ్య వర్గం నాటి నుండి టీడీపీలోనే కొనసాగుతుంది. అయితే ఇదే రీతిలో జనసేన పార్టీ కూడా లెటర్ రిలీజ్ చేసింది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్ తో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది ఆ పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలో సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తమపై పడ్డ మరకల్ని ఈ ప్రచారంతో చెరిపేసుకోవాలని, వైరి వర్గాలకు ఆ మరకలు అంటించాలన్న టీడీపీ లక్ష్యం నెరవేరుతుందా వేచి చూడాలి.